మా జీప్ సఫర్ అయితే స్టార్ట్ అయిపోయింది మండలపతికి. ఇంకా లొకేషన్స్ చూడడానికి మస్తుగా ఉన్నాయి. సూపర్ అంటే సూపర్ లొకేషన్స్. లైట్గా వర్షం కూడా వస్తుంది. మొత్తం పైకి వెళ్ళిందాక ఇట్లనే వర్షం పడ్డది అనుకో బుక్ అయిపోతాం. సో వర్షం రావద్దు అని కోరుకుంటూ ఇది మొత్తం మొత్తం యాక్చువల్లీ 6 మెంబర్సే కూర్చోవాలి. మేమైతే ఒక 7 మెంబర్స్ కూర్చున్నాము. కొంచెం టైట్ అయిపోయింది. కాకపోతే ఒక పొట్టుడు కాబట్టి సెట్ అయిపోయింది అనుకోండి మాకు. మేము కూడా బైక్స్ వేసుకొద్దాం అనుకున్నాం. కాకపోతే ఒక గ్లామర్ తీసుకొచ్చినాం కదా మేము. అది ఇక్కడ ఇలా మళ్ళీ ఆఫ్ రోడింగ్ ఫుల్ ఉంటే ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి ఇట్లా ఒక వర్షం కూడా స్టార్ట్ అయిందని చెప్పి జీప్లో వచ్చేస్తున్నాం. అంటే మా బైక్స్ తీసుకొచ్చే వాళ్ళం మేము కూడా. చాలామంది బైక్స్ పైన కూడా వెళ్ళి రాలేడు ఇంతకుముందు. మీరైతే బైక్లు ఉంటే బైక్స్ వేసుకొచ్చేసేయండి ఎవరైనా మన వాళ్ళు ఉంటే పైదాకా. కానీ చిన్న బైక్లు ఉంటే రావద్దు, పెద్ద ఉంటే తీసుకొచ్చేసేయండి. మాకైతే అసలు ఆనందం ఆగతలేదు. ఎప్పుడెప్పుడు టాప్ రీచ్ అవుతామా, ఎప్పుడెప్పుడు చూస్తామా అనేసి ఫుల్ సంతోషంలో అవుతున్నాము. ఫుల్ డౌన్ వచ్చింది. లొకేషన్స్ మాత్రం మామూలుగా లేవు అసలు. సూపర్. ఇంత లోపల కూడా ఇల్లులు ఉన్నాయి, స్టే హౌసెస్ ఉన్నాయి. మొత్తం ఇంత లోపల కూడా స్టే చేయొచ్చు. ఇక్కడ కూడా మీరు అరే బైక్స్ తీసుకొచ్చుంటే ఫోటో తీసుకోవడానికి మంచిగా ఉండే. బ్రిడ్జ్ గుర్తనే తీసుకొచ్చేది బైక్స్. మనం కూడా తప్పు చేసినాం. నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు బైక్స్ పైన వద్దాం. ఇట్లా వీళ్ళు ఎందుకు ఆగిరి? వీళ్ళకి ఏమైంది? కార్ వాళ్ళకి రోడ్ కన్ఫ్యూజ్ అయినట్టు అందుకు ఆగిరి. లెఫ్ట్కి వెళ్ళాలా రైట్కి వెళ్ళాలా ఆడేయలేదు అనుకుంటా. సో అందుకోసం వెయిట్ చేసినట్టు కార్ వాళ్ళు. సూపర్ లొకేషన్స్. నాకైతే మస్తు ఎప్పుడెప్పుడు చూస్తామా ఎప్పుడెప్పుడు లేదా అనేసి ఉంది. నేనైతే మస్తు వెయిట్ చేస్తున్నా ఎప్పుడు రీచ్ అవుతామో టాప్ అని చెప్పేసి. ఏంది ఇంకా ఆఫ్ రోడింగ్ అసలు రావట్లేదు. చాలా దూరం వచ్చేసినాం మనం ఆల్రెడీ. అయినా ఇంకా ఆఫ్ రోడింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఎప్పుడెప్పుడు స్టార్ట్ అయిద్దామా వాళ్ళు ఎప్పుడెప్పుడు అరుద్దామా అని చెప్పేసి వెయిటింగ్ ఉన్నారు. కానీ ఆఫ్ రోడ్ ఇంకా రావట్లేదు. కొంచెం వెయిట్ చేయాలనుకుంటా. ఇంకైతే ఆఫ్ రోడ్ స్టార్ట్ అవ్వలేదు మాకు.
ఇంతవరకు స్మోక్ అయితే రాలేదు. పైకి వెళ్ళిన కొద్ది స్మోక్ అయితే వచ్చేస్తుంది ఫుల్గా, మొత్తం మబ్బులతో కప్పేస్తుంది. మా ఫ్రెండ్ ఒక జీప్ కూడా వెళ్తుంది, దాని వెనకాల మేము వాళ్ళైతే ఇద్దరే వస్తారు. ఎంతమంది ఎక్కినా కాస్ట్ అయితే సేమ్ అన్నట్టు, మీకు 2500 పేర్ జీప్ కాస్ట్, అది పర్సన్ కాస్ట్ కాదు. మీరు ఒక్కరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా ఎంతమంది ఉన్నా కాస్ట్ అయితే సేమ్ జీప్ సఫారీకి. రెయిన్ కాదు, కుక్కర్పల్లి చోరు వస్తున్నా, కుక్కర్పల్లి చోరు వస్తుంది. చెప్పిందమ్మా నీకు దాని ఏం ఫైనల్లీ ఆఫ్ రోడ్కి అయితే రీచ్ అయిపోయినాం అనుకుంటున్నా. ఇక్కడ ఇంకో చెక్ పోస్ట్ లెక్క ఉంది. ఎటు రైటా లెఫ్టా? లెఫ్ట్నా రైటా? లెఫ్టే. ఓకే గాయస్, ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే ఏదో వాటర్ ఫాల్ ఉందట. రిటర్న్లో వచ్చేటప్పుడు చూద్దామో లేదా అని అనుకుంటున్నాం. ఇప్పుడు మనమైతే లెఫ్ట్కి వెళ్ళాలి. ఇక్కడ ఏదో జీప్కి ఛార్జెస్ అయినా పే చేసుకుంటుండు, లోపలికి ఎంట్రీ ఫీజు అనుకుంటా. మనకైతే ఏమి ఉండదు, మనకు కూడా 500 ఎంట్రీ ఫీజు ఉంటుందని చెప్తాడు అక్కడ కింద. మీరైతే ఏమి ఇవ్వద్దు, వాళ్ళే చూసుకుంటారు అంతా. తెలియని వాళ్ళకైతే మొత్తం ఆగా మట్టి ఇచ్చేస్తారు మన వాళ్ళు. మాకు కూడా పే పర్సన్కి ఎంట్రీ ఫీజు 500 ఉంటుందని చెప్పింది. మేము వద్దని రిటర్న్ అంతా క్యాన్సిల్ చేసుకుంటే మేమైతే ఓన్లీ జీప్ కాస్ట్ ఒకటే ఇస్తామని చెప్పినాము. అంతా మాట్లాడుకున్న తర్వాత ఓన్లీ జీప్ కాస్ట్ ఇస్తున్నాం మేమైతే. మీరైతే తెలియని వాళ్ళు ఎప్పుడైనా వెళ్తే మీకు అక్కడ ఎంట్రీ ఫీజు కూడా అట్లా అన్నీ చెప్పి దొబ్బుతారు, జాగ్రత్త ఉండండి. ఇక్కడ ఎందుకు మళ్ళీ ఆగిరు, ఏదో ఆఫీస్ అనుకుంటా వాళ్ళది, మళ్ళీ ఫారెస్ట్ ఆఫీస్ అనుకుంటుంది. మన తెలుగులో జాగ్రత్త వెళ్తే. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ల్యాండ్ అవుతుంది. ఎంక్వైరీ కూడా అయిపోయింది, లోపలికి అయితే వచ్చేసినాం. ఇలా మొత్తం ఫాగ్తో నిండిపోయింది. భూలోక స్వర్గం లెక్క ఉంది. ముందుకు వెళ్తున్న కొద్దీ మొత్తం ఫుల్ ఫాగ్. ఒక సైడ్ డౌన్, ఒక సైడ్ మౌంటైన్స్. వీళ్ళు ఎవరో నడుచుకుంటూ వచ్చారు, మా మహానుభావులు. నాయన ఇంత లోపలికి ఎట్లా వచ్చారు నడుచుకుంటా? ఒక్కని కూడా తోలుకొచ్చినట్టున్నారుగా, ఇంత లోపల నడుచుకుంటూ వచ్చారు వాళ్ళు. గ్రేట్, ఫుల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళది. ಟ್ರೆಕ್ಕಿಂಗ್ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ತೀರಿ ಇಲ್ಲಿ ಬೇಫಿಕರ್. మొత్తం ఘాట్ రోడ్, మొత్తం ఎట్లా చూడండి, ఆఫ్ రోడ్ మొత్తం అంతా కంప్లీట్ ఫాగ్ తోటి. ఇప్పుడు ఇంకా రిటర్న్లో వచ్చేటప్పుడు ఎంత ఫాగ్ ఉంటుందో, ఇప్పుడు ఎంత ఫాగ్ ఉందంటే. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అట్లా అవుతుంది. రిటర్న్లో వచ్చేసరికి ఇంకా ఎంత వస్తుందో ఫాగ్. ఎందుకు అరుస్తారు? రాబడి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తారు నాకు రా, మంచిగా ఇప్పుడు. నేనైతే సేఫ్ ఫ్రంట్ సీట్లో కూర్చున్నా, వాళ్ళందరూ బ్యాక్ సైడ్
జీప్ మొత్తం ఇట్లా ఎత్తేస్తుంది అన్నట్టు, గోల గోల చేస్తుంది. కాకపోతే బైక్ తెచ్చుకుంటే అడ్వాంటేజ్ అంటే మంచి యూనిక్ లుక్ ఫొటోస్ వస్తాయి, మంచి మంచి ఫొటోస్ దిగచ్చు. కష్టం అవుతుందేమో కానీ మంచి ఫొటోస్ వస్తాయి. ట్రెక్కింగ్ అది ఫైనల్లీ మనమైతే రీచ్ అయిపోయినాం టాప్కి. మండలపట్టి టాప్కి అయితే రీచ్ అయినాం. హైయెస్ట్ పీక్ కింద మడికేరి. ఇదే లాస్ట్ స్టాప్ ఇంకా మనకి. పడ్డారనుకో స్వర్గాలు అవుతాయి. పొట్టిగా వీడియో తీసుకుంటాడు. ఏముంది లొకేషన్ యూనిక్ ఉంది మొత్తం. మెల్లు బిద్ది గిట భూలోకంలో ఉన్న స్వర్గం లేకపోతే ఫ్రెండ్స్, జీవితంలో పుట్టాక ఒక్కసారి విజిట్ చేయాలి. మేఘాలు మమ్మల్ని మొత్తం ఫాగ్ ఏమన్నా నా జెండా వాలిపోతుంది.